audio jungle. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి, విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, పాత్రికేయులకి, మా అక్క చెల్లెలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రత్యేక హోదాని ఉరేసి ఆ ప్రత్యేక హోదాకి సమాధి కట్టిన చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తున్నాను, దీక్షలు చేస్తున్నాను అంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు తిరుపతిలో అనగా ఏప్రిల్ 30వ తేదీ ఈరోజు నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపైన ధర్మ పోరాటం అని చెప్పి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకి తెరలేపిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే 2014 ఏప్రిల్ 30వ తేదీ అదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఏ విధంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్ని వంచి నమ్మక ద్రోహం చేసింది నిజం కాదా అని చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను. ఆ రోజు మోడీ గారు 10 సంవత్సరాలు మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాము అంటే కాదు కాదు నేను 15 ఏళ్ళు తీసుకొస్తానన్న చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు మొద్దు నిద్రపోయి ఈరోజు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాను అంటే నమ్మే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను. ఈరోజు కేంద్రంతో జతగలిపి ఈ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఈరోజు కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తూ ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాని, విభజన చట్టంలో హామీల్ని తుంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసింది ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అని ఎవరన్నా చెప్పగలరు. ఈరోజు కుట్ర రాజకీయాలు అంటాడు. కుట్ర రాజకీయాలకి పేటెంట్ రైటు చంద్రబాబు నాయుడే. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కొని, ఆయన ముఖ్యమంత్రి పదవి లాక్కొని, ఆయన ట్రస్ట్ భవన్ లాక్కొని ఆజానుబాహుడైన ఎన్టీ రామారావుని మానసిక క్షోభకి గురి చేసి ఆయన చావుకి గురయ్యే విధంగా వేధించి చంపిన కుట్రదారుడు చంద్రబాబు నాయుడు కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు తనకి అసెంబ్లీ సీట్లు పెంచితే చాలు, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్లేదని బీజేపీతో కుట్ర రాజకీయం చేసింది చంద్రబాబు నాయుడు కాదా అని నేను అడుగుతున్నాను. 40 సంవత్సరాల యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని సోనియా గాంధీకి వంగి దండాలు పెట్టి జగన్ గారి పైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన కుట్రదారుడు చంద్రబాబు నాయుడు కాదా అని నేను అడుగుతున్నాను. ఇదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ తో కుట్ర రాజకీయాలు చేసి ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కుట్రదారుడు చంద్రబాబు నాయుడు కాదా అని నేను అడుగుతున్నాను. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టిన, ఈ రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానికుండా చేసిన ఈ రాష్ట్ర ద్రోహి ఎవరైనా ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 4 సంవత్సరాలుగా నువ్వు ప్రత్యేక హోదాని చంపేయాలని చూసినా దానికి ఊపిరి పోసి బ్రతికించిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 4 సంవత్సరాలుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు, దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షతో సహా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, అలాగే ఏవైతే ప్రజా సంఘాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించి నీ ఉక్కుపాదంతో ఆ ఉద్యమాల్ని అణిచేసి ఈరోజు ప్రత్యేక హోదా కోసం నేను దీక్షలు చేస్తున్నానంటే నమ్మటానికి ప్రజలు పిచ్చోళ్ళు కాదు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ తెలుసు ఏప్రిల్ 1 ఫూల్స్ డే అని. కానీ చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 30వ తేదీ కూడా ప్రజల్ని ఫూల్స్ చేయాలనుకుంటున్నాడు. కానీ ఈ 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి జిత్తుల మారి నక్క అని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఫూల్స్ అవడానికి రెడీగా లేదు. ఫూల్స్ చేయాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీనే ఫూల్స్ చేసేది తెలుగుదేశం పార్టీ ఫూల్స్ డేగా ప్రజలందరూ కూడా నిర్ణయిస్తున్నారు. ఈరోజు యనమల రామకృష్ణ గారు ప్రెస్ మీట్ ఇంతకు ముందే పెట్టారు, 1 గంట ముందో 2 గంటల ముందో. ఆయనకి వయసు అయితే పెరిగింది కానీ
బుర్ర పెరగలేదు, బుద్ధి పెరగలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారే రాజధానికి అడ్డంకి అంట, జగన్మోహన్ రెడ్డి గారే పోలవరం ప్రాజెక్టుకి అడ్డంకి అంట. ఈ యనమల రామకృష్ణ గారిని నేను అడుగుతున్నాను, ఇన్ని రోజులు పెద్దోళ్ళని మీకు గౌరవం ఇచ్చాం, ఒక ఆర్థిక మంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ డెఫిసిట్ని పూడ్చలేని నువ్వు ఒక మంత్రివా నేను అడుగుతున్నాను. ఈరోజు జిఎస్టీ కౌన్సిల్లో ఒక మెంబర్గా ఉండి ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలకి జిఎస్టీ మినహాయింపులు ఇస్తుంటే నష్టాల్లో ఉన్న మన రాష్ట్రానికి జిఎస్టీ మినహాయింపులు తీసుకురాలని చేతగాని దద్దమ్మ నువ్వు కూడా జగన్ గురించి మాట్లాడతావా నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్ గారు కేసులకి శుక్రవారం వెళ్తున్నాడని మాట్లాడుతున్నారే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి ఎప్పుడు పిలిచినా కోర్టుకు వెళ్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, నువ్వు నీ మంత్రులు తప్పు చేశారు కాబట్టి ఎక్కడ బీజేపీ కేసులు పెడితే జైల్లో కూర్చుంటామో అన్న భయంతో బీజేపీతో లాలూచిపడి మీ ఎంపీలతో రాజీనామా చేయించని చేతగాని దద్దమ్మలు మీరని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. పోలవరాన్ని మేము ఆపుతున్నామా? పోలవరం రైతుల కళ. 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ఎక్కడుందో తెలియని మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఆ రైతుల కళని నిజం చేయాలని రాజశేఖర్ రెడ్డి గారు పోలవరం కళ సాకారం చేసి ఆ పనులు పూర్తి చేస్తుంటే అధికారంలోకి వచ్చిన మీరు కేంద్రం కట్టాల్సిన జాతీయ ప్రాజెక్ట్ని, ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి కాంట్రాక్ట్ల కోసం, కమిషన్ల కోసం తీసుకొచ్చి మీరు చేసిన దోపిడీని ఈరోజు కేంద్రం గుర్తించి ఆర్ఆర్ ప్యాకేజీల్లో మీ బినామీలు దోచుకున్న దాన్ని బయటికి తీస్తుంటే మేము ఆపామని చెప్తున్నావా? సిగ్గు లేదా మీకు అడుగుతున్నాను. అలాగే రాజధానిని మేము ఆపామా? ఈ 4 సంవత్సరాల్లో బాహుబలి గ్రాఫిక్స్ లాగా రాజధాని గ్రాఫిక్లు చూపించారే కానీ ఎక్కడైనా డిజైన్లు మీరు ఓకే చేశారని నేను అడుగుతున్నాను. డిజైన్లు ఓకే చేయకుండా, పనులు ప్రారంభించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపేసిందని బురద చల్లడానికి మీకు సిగ్గు మానం లేదా నేను అడుగుతున్నాను. ఈరోజు జన్మభూమి కమిటీలు పెట్టుకొని చెరువుల మట్టి దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి, రేషన్ కార్డుల దగ్గర నుంచి పేదవాడికి ఇచ్చే ఇళ్ల వరకు దోచుకుంటున్న మీరు ఈరోజు మీరు చేసిన తప్పులకి ఆగిపోయిన వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చూపించడం మీ చేతగానితనానికి నిదర్శనం. మీకు చేతనైతే 4 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంతో అంటగాగిన మీరు పోలవరాన్ని పూర్తి చేసేందుకు కేంద్రం దగ్గరే ప్రాజెక్టు ఉంచేవాళ్ళు, రాజధాని పూర్తి చేయడానికి కేంద్రం ఇచ్చిన నిధుల్ని వాడి మరి పనులు ప్రారంభించేవాళ్ళు. కానీ మీకు దోచుకోవడానికి, దాచుకోవడానికే సమయం సరిపోవట్లేదు. ఇక ప్రజల గురించి మీరు ఏ రోజు ఆలోచిస్తారు? మీరు చేసిన తప్పులు మా మీద వేయాలంటే మేము కాదు కదా, రాజధానిలో ఉన్న రైతులు కానీ, దళితులు కానీ, బీసీలు కానీ ఊరుకునే పరిస్థితి లేదు. తరిమి తరిమి మిమ్మల్ని కొడతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంకొకడు ఉన్నాడు ఈ క్యాబినెట్లో, దేవినేని ఉమా. ఆయన నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెడతాడు. మోడీ గారు చెంబుతో మట్టి, చెంబుతో నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంటే నిలదీయలేని దద్దమ్మ జగన్ అన్నంట. ఆయన మట్టి నీళ్లు తీసుకొచ్చినప్పుడు జగన్ గారు ఎక్కడున్నాడండి? ఆ మట్టి నీళ్లు అందుకున్న దద్దమ్మ ఎవరండి? చంద్రబాబు నాయుడు. మోడీ ఇచ్చిన మట్టి నీళ్లు చంద్రబాబు నాయుడు అందుకుంటుంటే చూస్తున్న దద్దమ్మలు ఎవరంటే ఈ తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు. వీళ్ళెందుకు ఆపలేదు? కనీసం రాష్ట్రానికి రాజధానికి శంకుస్థాపన చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు కొత్తగా పార్టీ పెట్టిన తన ఆశయాలతో, తన సిద్ధాంతాలతో 67 మందిని గెలిపించుకున్న తెలుగు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని పిలవకుండా వీళ్ళ ఇంట్లో ఏదో పేరెంటల్ లాగా చేసుకొని ఈరోజు జగన్ గారు ఎందుకు మాట్లాడలేదని సిగ్గు లేకుండా అంటున్నారు. మరి ఆ రోజు మోడీ మట్టి నీళ్ళు ఇస్తుంటే, చంద్రబాబు నాయుడు అందుకుంటుంటే ఈ తెలుగుదేశం పార్టీ మంత్రులు గాడిదలు కాస్తున్నారని నేను అడుగుతున్నాను. అదే మట్టి నీళ్లు కళ్ళకద్దుకొని హెలికాప్టర్ ఎక్కి చంద్రబాబు నాయుడు చల్లుతూ ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు గాడిదకి పళ్ళు తోముతున్నారా అని నేను అడుగుతున్నాను. ఇంకా సిగ్గుచేటంటే
ఏడీఆర్ ఇచ్చిన రిపోర్ట్లో మహిళల మీద అట్రాసిటీ చేసే 5 మంది, 3 ఎమ్మెల్యేలు, 2 మినిస్టర్లు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే ఆ 5 మంది తెలుగుదేశం పార్టీలో ఉండటం సిగ్గుచేటైతే అందులో ఒక మంత్రి దేవినేని ఉమా మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ అరాచకాలు చేస్తూ బతుకుతున్న ఇతనికి రాజీనామా చేయకుండా జగన్ గారిని మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. మీరు ఎర్రంనాయుడుతో, శంకర్రావుతో, కాంగ్రెస్తో జత కలిసి రాజకీయ కక్ష సాధింపుగా కేసులు వేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పు చేసినట్టు, నేరస్తుడు అన్నట్టు మాట్లాడుతున్నారే. టైం వచ్చింది. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన పాపాలు పండుతాయి. ఏదైతే లోకేష్ గారు చేసిన ఓట్ల మార్పిడి కుంభకోణం కానీ, ఓటు నోటు కేసు కానీ, రాజధాని భూముల్లో మీరు దోచుకున్న ఏ ఒక్క కేసు కనుక విచారణకు వచ్చినా జీవితాంతం జైల్లో ఉంటారు చంద్రబాబు నాయుడు, నువ్వు, నీ క్యాబినెట్, నీ కొడుకుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు ప్రజల్ని వంచి, మీరు కుట్ర రాజకీయాలతో రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి, మీరు రైతుల్ని, మహిళల్ని, నిరుద్యోగులకి నమ్మక ద్రోహం చేసి, ఈరోజు నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాల మీద ధర్మ పోరాటం అంటే మేము చూస్తూ ఉండాలా? నువ్వు చేస్తుంది పోరాటం కాదు, పబ్లిసిటీ ఆరాటం. ఆ ఆరాటం ప్రజలు తెలుసుకున్నారు. ఆ ప్రజల్ని మోసం చేసి వంచిన మీకు బీజేపీకి బుద్ధి చెప్పడానికే ఈరోజు వైజాగ్లో మేమందరం కూడా వంచనకి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నామే తప్ప మీకు పోటీ దీక్ష కాదు. ఎందుకంటే దీక్షలకి, పోరాటాలకి పుట్టినిల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్య కోసం ఎంతటి వాడితో అయినా పోరాటానికి సిద్ధంగా ఉన్న ధీరుడు, దమ్మున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు సోనియా గాంధీతో అయినా, ఈ రోజు మోడీ గారితో అయినా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఢీకొన్న మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 18 మంది ఎంపీలు ఉండి మీరు చేయలేని ధైర్యాన్ని పంచపాండవులు లాంటి 5 ఎంపీలు ఉన్నా కూడా వారితో రాజీనామా చేయించి, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయించి, దేశవ్యాప్తంగా పార్లమెంట్లో ఇచ్చిన హామీని ఒక ప్రధాని ఎలా తుంగలో దొక్కారు, ఈ రాష్ట్రానికి ఎలా అన్యాయం చేశాడు అనే చర్చను లేపిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా వేస్ట్, దానివల్ల ఏమీ రాదు, ప్రత్యేక ప్యాకేజీ గొప్ప అని చెప్పి మరి మోడీ గారికి, జైట్లీ గారికి మీరు తీర్మానం చేసి పంపింది ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీలతో రాజీనామా చేయించి దీక్ష చేయగానే, దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతు రాగానే నువ్వు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా అంటూ డ్రామాలు ఆడుతున్నావే. కానీ ఈ రోజుటికి నీకు తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ రాజీనామా చేసి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే ప్రత్యేక హోదా ఖచ్చితంగా వస్తుందని. కానీ ఈ రోజు నువ్వు రాజీనామా చేస్తే, ప్రత్యేక హోదా వస్తే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందన్న భయంతో ప్రత్యేక హోదా రాకూడదని నువ్వు దొంగ దీక్షలు, దగా దీక్షలు చేసుకుంటూ విజయవాడ, తిరుపతిలో తిరుగుతున్నావు అనేది ప్రజలు గమనిస్తున్న విషయం. ఈ రోజుటికైనా చెప్తున్నాం, 4 ఏళ్లు బీజేపీతో అంటకాగి పదవులు అనుభవించి రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు బీజేపీతో మేము లాలూచి పడ్డాం, పోటీ దీక్ష పెట్టాం, అందుకే రాలేదని అబద్ధాలు చెబితే మాత్రం ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. ఎవరో బీజేపీ నాయకుడు మాట్లాడాడనగానే మేము లాలూచి పడ్డామంటారే, మరి బీజేపీ ఆర్థిక మంత్రి భార్యను తీసుకొచ్చి ఈరోజు టీటీడీ బోర్డులో మెంబర్గా వేసావు అంటే ఏ లాలూచి కోసం వేసావు చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. నువ్వు బీజేపీ దగ్గరికి నీ సృజనా చౌదరిని పంపించి అరుణ్ జైట్లీతో మంతనాలు చేసింది ఏ లాలూచి కోసం చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా. ఈరోజు గవర్నర్తో 1.5 గంట మాట్లాడి ఏ విషయం కోసం లాలూచి పడ్డావు చంద్రబాబు నాయుడు అని నువ్వు చెప్పాలి. ఈరోజు పదవుల కోసం కాకుండా ప్రజల కోసం, ప్రజా భవిష్యత్తు కోసం పోరాడుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే విధంగా లాలూచీలు అన్న పదాన్ని మీరు వాడితే, గతంలో ఎలా అయితే రాష్ట్రాన్ని విడగొట్టి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడ్రస్ లేకుండా చేశారో, ఈ విధంగా బురద చల్లుతూ ప్రజల్ని ఇంకా వంచిస్తూ
ఇంకా కుట్రలతో మీ పబ్బం గడుపుకోవాలంటే తెలుగుదేశం పార్టీని బీజేపీని కూడా ఈ రాష్ట్ర ప్రజలు రాబోయే ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరంతా సంక్రాంతి వస్తే చూస్తారు. ఎవరు వస్తారు? సంక్రాంతి అనగానే బుడబొక్కలో వస్తారు. ఆ విధంగా ఎలక్షన్స్ అనగానే చంద్రబాబు నాయుడు కొత్త కొత్త వేషాలతో వస్తాడు. ఇప్పుడే గుర్తొస్తాయి ఆయనకి ధర్మ పోరాటాలు, కుట్ర రాజకీయాల మీద దీక్షలు, నమ్మక ద్రోహం మీద పోరాటాలు. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. 2014లో ఆయనకి అనుభవం ఉందని మోసపోయారు. ఈ రాష్ట్రం ముక్కలు చెక్కలైంది. రాష్ట్ర భవిష్యత్తు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే ఈ కుట్రలకి, నమ్మక ద్రోహానికి గనక మీరు బలైతే ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా రాదు, రైల్వే జోన్ రాదు, స్టీల్ ప్లాంట్ రాదు, దుగ్గపట్ట పోర్టు రాదు, వెనుకబడిన జిల్లాలకి బుందేల్ఖండ్ ప్యాకేజీ రాదు. ఎందుకంటే ఆయన కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఇవన్నీ తేలేనోడు. ఇక మీరు కనుక ఆయన మాటలు నమ్మి ఆయన వెనక నడిస్తే ఈ రాష్ట్రం అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉంది. అతనికి విజన్ ఉందని నమ్మిన మీ నమ్మకం ఇప్పటికైనా వమ్మైందా తెలుసుకున్నారు కదా. ఈరోజు చిన్నవాడైనా ఎంతో విజన్తో ప్యాకేజీ వల్ల ఈ రాష్ట్రానికి ఏమీ ఒరగదు, ప్రత్యేక హోదానే ఈ రాష్ట్రానికి సంజీవిని, ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్న విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే అవుట్డేటెడ్ చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించండి, అప్డేట్ అవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రాష్ట్రానికి ప్రత్యేక సాధించే విధంగా పోరాడాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలన్నా, రాజధాని పూర్తవ్వాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా అది వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడైన రాయలసీమ పులిబిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి ముద్దు బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమన్న విషయం తెలుసుకొని ఈరోజు ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో బ్రహ్మరథం పడుతున్నారు. సో ప్రజలందరూ కూడా జగనన్నకి సంఘీభావం తెలియజేసి మిమ్మల్ని వంచిన, మిమ్మల్ని మోసం చేసిన మరి తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి బుద్ధి చెప్పి వాళ్ళు రాజీనామా చేసేంత వరకు వాళ్ళ ఎంపీలు ఊర్లలో ఆ ఎంపీల్ని తిరగనివ్వకుండా వారందరినీ కూడా చొక్కా పట్టుకొని నిలదీసి మేము ఓట్లేసి గెలిపించింది మా భవిష్యత్తు కోసం. అలాంటి భవిష్యత్తుని ఈరోజు కేంద్రం పట్టించుకోనప్పుడు ఆ పార్లమెంట్లో మీకేం పని? మీరు రాజీనామా చేశాకే మా గ్రామాల్లోకి రావాలి అని వాళ్ళని తరిమి కొట్టమని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్, వైఎస్ఆర్ ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రత్యేక హోదా సాధిస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.